హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్. దిస్ ఇస్ రఘువరన్ పటేల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రతి ట్రేడ్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకోటి ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు. సో మీ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ చూపెట్టండి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో ఓకే, ఎందుకంటే బయట స్కామ్స్, కోర్స్ పేరుతోటి స్కామ్స్ చాలా జరుగుతున్నాయి కాబట్టి జనరల్గా అడుగుతారు ఎవరైనా కానీ. సో కంప్లీట్గా జెన్యున్ కోర్ ఫ్రెండ్స్, స్కామ్ ఏమి ఉండదు. సో ఇక్కడ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఏంటి అంటే కొంతమంది స్కామ్స్ చేయడం వల్ల ముఖ్యంగా మన ఛానల్లో ఏదైతే ఉందో నా పేరుతోటి ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ అనేది ఏం లేదు. సో అది మీరు గుర్తుంచుకోవాలి. సో ఎందుకంటే స్కామ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇదంతా స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్ అన్నమాట. సో డౌట్స్ కామన్గా ఉంటాయి ఎవరికైనా కానీ. అలాగే ఫ్రెండ్స్, కోర్స్ ఇస్తున్నాను లైఫ్ టైం సపోర్ట్ తోటి. ఏంటంటే మీకు కంప్లీట్గా సపోర్ట్ అనేది చాలా అవసరం. కోర్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అన్నమాట. సో సపోర్ట్ ఉంటేనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మీరు సబ్జెక్ట్లో మీరు గ్రిప్ తెచ్చుకోగలుగుతారన్నమాట. సో మీరు మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే సపోర్ట్ అనేది చాలా అవసరం. సో నేను నా కోర్స్ తీసుకోవాలని చెప్పేసి నేను ఎవరికి చెప్పట్లేదు. మీరు ఎవరినైతే నమ్ముతారో, ఎక్కడైతే జెన్యున్ వన్ ఉంటారో ఆయన కోర్స్ తీసుకోండి. సో అక్కడ సపోర్ట్ అడగండి. సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో సపోర్ట్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. నేను ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రీవియస్గానే మార్కెట్లో కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది. సో ఎక్కడి నుంచి ఇక్కడ చూడండి మనకు ఒక ఏరియా ఉంది. ఇది ఒక సప్లై ఏరియా అన్నమాట. సో ఇప్పుడు బైనరీ అయినా ఏదైనా కూడా ఇది బైనరీ ట్రేడింగ్ అనేది మనకు కంప్లీట్గా ఒక 4x మార్కెట్ డాటా మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ బ్రోకర్ మనకు ఆ డాటా మనకు ప్రొవైడ్ చేస్తాడు. ఈ బ్రోకర్ ద్వారా, ఈ కోటెక్స్ అనే బ్రోకర్ సో మనకు ఆ డాటా ప్రొవైడ్ చేస్తాడు. సో ఇదంతా డేటా ఇక్కడిది 4x ట్రేడింగ్ అన్నమాట. సో ఏ ట్రేడింగ్ అయినా సప్లై అండ్ డిమాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అది తెలుసుకోవాలి ఫస్ట్. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను. సో ఏంటంటే సప్లై అండ్ డిమాండ్ అనేది ప్రతి మార్కెట్, అది బైనరీ అని అట్లా ఏముండదు. ఈ బైనరీ అనేది జస్ట్ పేరు మాత్రమే. కాకపోతే ఇది ఒక 4x ట్రేడింగ్. ఇది ఇక్కడ చూడండి, ఇది ఓటీసీ అంటే ఓవర్ టైం కౌంటర్ అన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి బ్రోకర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఓన్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అంతే. సో కంప్లీట్గా ఇక్కడ సిఐడి సిఐఎఫ్ అనేది ఇది రియల్ మార్కెట్ కంప్లీట్గా. సో ఇది ఓటీసీ మార్కెట్, బట్ సో ఇది రియల్ కరెన్సీ పేరు అన్నమాట ఇది కంప్లీట్గా. సో అది తెలుసుకోవాలి. కంప్లీట్గా సప్లై అండ్ డిమాండ్ ఉంటుంది 100%. అది బైనరీ అయినా ఏ స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా కానీ సప్లై అండ్ డిమాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం జనరల్గా బేసిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది సెల్లర్స్ క్యాండిల్ అంటాం. రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్, గ్రీన్ క్యాండిల్ అంటే బయర్స్. ఇది జనరల్గా బిగినర్స్కి అర్థమయ్యేది చెప్పేది. సో బట్ ఇది ఒక సప్లై, ఇది కంప్లీట్గా. సో ఇది డిమాండ్ అన్నమాట. సో ఇది వీక్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ డిమాండ్ వీక్ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ డిమాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. సో సింపుల్. సో సప్లై అండ్ డిమాండ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది బైనరీ అనేది ఏమి ఉండదు. సో బైనరీ అనేది జస్ట్ పేరు మాత్రమే. బట్ ఇక్కడ నడిచేది మాత్రం కంప్లీట్గా 4x ట్రేడింగ్ అన్నమాట. సో ఎవరైతే 4x చేస్తున్నారో, అంటే మనకు ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంట్లో బ్యాంక్స్ ఉంటాయి, మల్టిపుల్గా కొన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ డాటా అనేది వాళ్ళ అంత $1 మిలియన్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేయడం వల్ల మనకి ఈ డాటా ఉంటుంది. సో నేను సింపుల్గా అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. సో సప్లై అండ్ డిమాండ్ అనేది కంప్లీట్గా మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సో సప్లై డిమాండ్ ఏ విధంగా ఉంది అనేది మనం క్యాన్సిక్ సైకాలజీని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో సప్లై జోన్, డిమాండ్ జోన్ అని మీకు తెలిసే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మనకు మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సప్లై వచ్చింది. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ యొక్క లెవెల్ అయితే మనకు ఒక జోన్ ఉందో, ఇది మనకు ఒక ఎస్ఎన్ఆర్ జోన్ లాగా అన్నమాట. సో ఈ జోన్లో మనకు ఇక్కడ రిజెక్షన్ కనిపించింది. సో రిజెక్షన్ కనిపించి ఇక్కడ సప్లై అనేది వీక్ అయిపోయింది. నెక్స్ట్ డిమాండ్ స్ట్రాంగ్గా వచ్చినా కూడా గ్యాప్ అప్ తోటి, ఇక్కడ చూడండి ప్రీవియస్గా గ్యాప్ అప్ తోటి మనకు ఈ యొక్క క్యాండిల్ అనేది కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ అంటే స్ట్రెంత్ క్యాండిల్ అన్నమాట. ఇక్కడ ఉన్న ఈ యొక్క క్యాండిల్ చూసి మీరు వీక్ క్యాండిల్ అనుకున్నారు, కాదు. అది సెల్లింగ్ ప్రెజర్ ఉంది. సో సెల్లింగ్ ప్రెజర్ ఉంది, అది స్ట్రాంగ్ క్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క క్యాండిల్ వితౌట్ న్యూ హై తోటి మనకు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. సో ఇది కన్ఫర్మేషన్గా మనకి ఇక్కడ చూడండి ఒక సప్లై, అంటే మనకు స్ట్రాంగ్ సప్లై వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ చూడండి మీరు ప్రీవియస్గానే, సో ఒకటి ఇక్కడ మనకు న్యూ హై లేదు. సో కాబట్టి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో,
ఇప్పుడు మనకు ప్రీవియస్ అని ఇక్కడ ఈ యొక్క విక్ రూపంలో మనకి ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఇండికేట్ చేశారు. సో ఈ యొక్క గ్యాప్ను వీళ్ళు ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు అంటే మనకు ఈ యొక్క సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్ మనకు దొరికినప్పుడు. సో ఇక్కడ చూడండి సెల్లర్స్ యొక్క కన్ఫర్మేషన్ గ్యాప్ అప్. సో వాళ్ళు ఒక స్ట్రెంత్ కోసం గ్యాప్ అప్ ఓపెన్ చేశారు. సో ఈ యొక్క ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఉన్న కన్ఫర్మేషన్ తోటి గ్యాప్ అప్ ఓపెనింగ్ అట్ ద సేమ్ టైం ఈ మూమెంటం. సో స్ట్రక్చర్ కూడా చూడండి. సో ఇవన్నీ కన్ఫర్మేషన్ తోటి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే కంప్లీట్గా మీరు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే రీజన్తో ట్రేడ్ చేస్తారు కదా. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ మార్కెట్స్ సిగ్నల్స్ ఇండికేటర్స్ అని చెప్పేసి ఫాలో అవుతారు. సో అది మీకు ఎప్పటికీ లాభం ఉండదు దాంతో. సో దయచేసి అది మీరు ఓన్గా లెర్నింగ్ చేసుకొని సపోర్ట్ తీసుకొని ప్రతి డౌట్ క్లారిఫై చేసుకొని మీరు ఓన్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. కానీ ఇండికేటర్స్ అని చెప్పేసి లైవ్ అకౌంట్ చూసి అట్రాక్ట్ అయ్యి సో దాంట్లో అట్లా చూస్తూ ట్రేడ్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్లో ఉన్న నాలెడ్జ్ మీకు లైవ్ అకౌంట్స్లలో పనికిరాదు. ఎందుకంటే యూట్యూబ్లో అన్ని కన్ఫర్మేషన్స్ ఎవరు చెప్పరు. సో ఇక్కడ ఎవరు 100% కాదు, అందరికీ లాస్ అవుతుంది. సో నేను 100% కాదు, జస్ట్ 90% మాత్రమే. ఏంటి అంటే ఈ యొక్క 90% యాక్యురసీ మనం బిల్డప్ చేసుకోవడానికి ఇంత ప్రాక్టీస్ చేయడం, ఇంత నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట. ఇది అందరికీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ 90% ఎవరైనా 100% షూర్ షాట్ అంటే మీరు నమ్మొద్దు, వీటికి అట్రాక్ట్ అవ్వద్దు. ఇండికేటర్స్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. సో ఇండికేటర్స్కి మీరు ఒక్కసారి అట్రాక్ట్ అయితే కంప్లీట్గా మీరు ఓన్గా మీ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోలేరు అనమాట. సో ఎప్పుడు కానీ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి, తర్వాత ఎర్నింగ్ అదే వస్తుంది. సో మీరు హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్క డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఆటోమేటిక్గా మీకు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మార్కెట్లో ఒక స్ట్రాంగ్ సప్లై అనేది ఉంది. సో ఎప్పుడైతే ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క ఎస్ఎన్ఆర్ జోన్ ఏదైతే ఉందో అది ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఇక్కడ చూడండి మనకు బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రీవియస్గానే మనకు బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. బట్ ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ అనేది మనకు కంప్లీట్గా ఇక్కడ చూడండి ఈ పర్సంటేజ్ ఏదైతే బ్రేక్అవుట్ పర్సంటేజ్ ఉంటుందో ఇది ఒక సీక్రెట్ అనమాట. ఇది ఎవరు చెప్పరు యూట్యూబ్లో. సో ఇక్కడ మనకు రిప్లైలో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి డైరెక్ట్గానే మార్కెట్ ఓపెన్ అవ్వడంతో ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కడైతే ఈ లెవెల్స్ దగ్గర ఉన్న సెల్లర్స్ యొక్క సపోర్ట్ కోసం అంటే అక్కడ నుంచి ఆ రెసిస్టెన్స్ యొక్క స్ట్రెంగ్త్ తీసుకొని ఇక్కడ నుంచి సప్లై అనేది ఈ విధంగా మూవ్ అయిందన్నమాట. సో ఇక్కడ మనకు రిప్లైలో సెల్లర్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే సెల్లర్స్ ఉన్నారో ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఈ యొక్క స్ట్రెంత్ కోసం మార్కెట్ కూడా అక్కడికి వెళ్ళింది. సో నేను ట్రేడ్ తీసుకున్నాను, మాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్గా ఒక రీజన్ అంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు ఒక రీజన్తో ట్రేడ్ చేస్తారు కదా. సో ఇక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ప్రెడిక్ట్ చేయాలన్నమాట. సో ఇది ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు లెవెల్స్ స్కిప్ చేసినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మనకు క్యాండిల్స్ వస్తాయి. సో అది మనం చేసే మిస్టేక్స్ అవి ఏంటంటే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. సో అది నేను చూసుకోకుండా తీసుకున్నాను ట్రేడ్. సో ఇది 50-50 ఛాన్సెస్. ఓకే మనకు కామన్గా లాస్ అవుతూ ఉంటుంది. సో బట్ నో ప్రాబ్లం, నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం దాన్ని రికవరీ కూడా చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ప్రీవియస్గానే మనకు ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ దగ్గర ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిందన్నమాట. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఈ యొక్క లెవెల్ అనేది స్కిప్ అయిపోయింది. సో ఈ ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఇదే లెవెల్ నుంచి ఒకవేళ సేమ్ లెవెల్ ఓపెన్ అయినా లేకపోతే ఒకవేళ వితౌట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చేది సెల్లింగ్ క్యాండిల్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మనకు బయర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఈ బయర్స్ లెవెల్ ఇప్పుడు ఈ బయర్స్ లెవెల్ స్కిప్ అయినప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేది సెల్లింగ్ క్యాండిల్. బట్ అది ఈ లెవెల్ పైన ఓపెన్ అయినప్పుడు అక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు బయర్స్. సో ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. సో అక్కడ నేను చూసుకోలేదు, లెవెల్ ప్రాపర్గా చూసుకోలేదు. సో ఇలాంటి మిస్టేక్ జరుగుతుంటాయి. సో మీరు చేయొద్దు అది. సో మీరు దీంట్లో ఒక కాన్ఫిడెంట్ వచ్చి అంటే ఒక యాక్యురసీ ఇంప్రూవ్ అయ్యేంత వరకు మీరు కాన్ఫిడెంట్గా కన్సిస్టెన్సీగా మీరు
ట్రేడ్ చేసేంత వరకు లైవ్లో మీరు డిపాజిట్లు చేయొద్దు. సో కోర్స్ కోసం మెసేజ్ చేసే వాళ్ళందరూ ముందుగా లాస్ అయిన వాళ్ళే. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను చేసిన మిస్టేక్ చూపిస్తాను. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కదా, సో ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకు ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ చూడండి గ్యాప్ అప్ తోటి ఈ లెవెల్ని స్కిప్ చేసింది. సో ఎగ్జాక్ట్గా లెవెల్ కింద క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చేది సెల్లర్సే, కానీ ఆ లెవెల్ని స్కిప్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఒక బయర్స్ మూమెంట్ ఉంది, ఇక్కడ ఉండేవాళ్ళు బయర్స్ కాబట్టి అక్కడ నుంచి మనకు ఒక బయింగ్ క్యాండిల్ అనేది వచ్చిందన్నమాట. సో అదొక మిస్టేక్, సో కామన్ అది. సో ఇక్కడ నేను ఈ యొక్క ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే ఇక్కడ ఆఫ్టర్ బ్రేక్అవుట్ మనకి ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ట్రై చేస్తారు. సో ఇదంత పెద్దగా స్ట్రెంత్ క్యాండిల్ కాదన్నమాట. సో ఇక్కడ డిమాండ్ అనేది చాలా వీక్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ డిమాండ్ ఇక్కడ మనకు వీక్నెస్ చూపెట్టింది. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా చూడండి. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అంటే ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అది మీకు నాలెడ్జ్ ఉన్నప్పుడే మీకు ట్రేడ్ చేయగలుగుతారు. సో లైవ్ అకౌంట్స్లో అవి ఇవి చూసి మీరు సూర్ షార్ట్స్ అని చెప్పేసి మీరు ట్రై చేయకండి. అది యూట్యూబ్ నాలెడ్జ్లో అన్ని కన్ఫర్మేషన్స్ ఎవరు చెప్పరు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కోర్స్ కోసం. సో అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.